గత ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, ప్రతిపక్షాలని గేలి చేయటం, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయటం, ఆ దాడి చేయటాన్ని నాయకుడు ఆమోదించటం, ఇదంతా చూసాం. అలా చేశారు కాబట్టి వాడగొట్టారు ప్రజలు. విధ్వంసక పాలన అన్నారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు 11 సీట్లకు పరిమితం అయిన దాని నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకోవాలి కదా. ఇవాళ ఆయన ఓడిపోయాడు, వీళ్ళు గెలిచారు. మరి గెలిచిన తర్వాత వీళ్ళు కూడా ప్రజాస్వామ్య విలువలను పాటించాలి కదా. ఇప్పుడు మన నెల రోజుల నుంచి లడ్డూ మీదే చర్చ జరుగుతుంది. ఈ రోజు ఒక ప్రధానమైన పత్రిక మీరు చూడండి, 3 పేజీలు ఉన్నాయి లడ్డూ గురించి. అది అంత పెద్ద ప్రజా సమస్య. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి. నువ్వు ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పు. పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడు. మా గుంటూరు జిల్లాలో వరికపూడిశాల పూర్తి చేయాలి, దాని గురించి మాట్లాడు. విశాఖపట్నంలో 54 ఎకరాలు ఆక్రమించారు, దాని గురించి చెప్పు సమాధానం. ఇవేమీ చెప్పకుండా మాట్లాడకుండా ప్రజలకి ఇది లడ్డూయే ప్రధానమైన సమస్య. ఆయన ఇంటి మీద ఈయన దాడి చేసేది ప్రధానం, ఈయన ఇంటి మీద ఆయన దాడి చేసేది ఇది ప్రధానమైన సమస్య. ప్రజా సమస్యలను పక్కదావ పట్టించడానికి కూడా ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఈ మొత్తంలో నష్టపోతుంది ప్రజల ప్రయోజనాలే.